మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చింది అన్న చందంగా తయారైందట ఆ ఎమ్మెల్యే పరిస్థితి. నగర పంచాయతీ చైర్మన్ ఎంపిక రెండు సామాజిక వర్గాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎటో తేల్చుకోలేని పరిస్థితి నెలకొందట. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆయనపై సొంత సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోందట. మడకశిర మున్సిపల్ చైర్మన్ మార్పులో ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? స్థానిక రాజకీయంలో మారుతున్న అంశాలేంటి? వాజ్ ది స్టోరీ. ఏపీలో మరో మున్సిపాలిటీపై అవిశ్వాస అస్త్రానికి రెడీ అయింది కూటమి. రాష్ట్రంలో ఒక్కొక్క పురపాలిక పీఠాన్ని ఖాతాలో వేసుకుంటూ వస్తోన్న కూటమి సర్కార్ తాజాగా సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ చైర్మన్ సీటుపై కన్నేసింది. ప్రస్తుత చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మను గద్దెదించేందుకు వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిల్ సభ్యులు సిద్ధమయ్యారట. ఆమెపై అవిశ్వాస తీర్మానానికి అధికారులకు నోటీసు ఇచ్చారు. మడకశిర నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో 15 స్థానాల్లో వైసీపీ, 5 స్థానాల్లో టీడీపీ సభ్యులు గెలుపొందారు. అప్పట్లో వైసీపీ నుంచి చైర్పర్సన్గా లక్ష్మీ నరసమ్మ ఎంపికయ్యారు. ఎస్సీ జనరల్ స్థానం కావడంతో అప్పట్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ నరసమ్మను చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 7 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం టీడీపీ బలం 12కు చేరుకుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం సభ్యుల్లో 3/2 మెజారిటీ ఉండాలి. కనీసం 14 మంది సభ్యుల మద్దతు ఉంటేనే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. ఆ రోజు సమావేశానికి కనీసం 14 మంది సభ్యులు హాజరైతేనే కోరం ఉన్నట్లు భావించి అధికారులు సభ నిర్వహిస్తారు. టీడీపీకి చెందిన 12 మందితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన లక్ష్మయ్య, వైసీపీలో ఉన్న సతీష్ రెడ్డి నోటీసులో సంతకాలు చేయడంతో 14 మంది సభ్యుల సంతకాలతో నోటీసు ఇచ్చారు. టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని ఇద్దరు ప్రకటించారు. స్థానిక ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇద్దరూ ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కలుపుకుంటే మడకశిరలో మొత్తం ఓటర్ల సంఖ్య 22కు చేరుతుంది. అధికారులు అవిశ్వాస తీర్మానానికి అవకాశం కల్పిస్తే చైర్పర్సన్ మార్పు దాదాపు లాంఛనమే అని చెప్పాలి. ఎస్సీ జనరల్ స్థానం కావడంతో మరోమారు అదే వర్గానికి చెందిన వారు చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఏ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి వస్తుందన్న విషయంపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోందట. ప్రస్తుత చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆమె వైసీపీ హయాంలో ఆ పార్టీ నుంచి గెలిచి చైర్పర్సన్గా ఎంపికైంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సుమారు 20 ఏళ్లకు పైగా ఎంఆర్పీఎస్తో పాటు పలు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. కింద నుంచి ఉద్యమ నేతగా ఎదిగారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన పోరుబాట సాగించారు. వర్గీకరణ జరిగిన అనంతరం మందకృష్ణతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఉద్యమ నేపథ్యం, తన సామాజిక వర్గం కోసం చేసిన పోరాటాలు, గుర్తింపు ఆయనకు తాజాగా ఇబ్బందిగా మారుతున్నాయట. మడకశిరలో ముందు నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్ నరసింహరాజు. ఇతను ముందు నుంచి మున్సిపల్ చైర్మన్ సీటు ఆశిస్తున్నారట. ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గంలో టీడీపీని నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి అనుంగు శిష్యుడిగా నరసింహరాజుకు పేరుంది. అవకాశం వస్తే ఆయనే టీడీపీ తరపున చైర్మన్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిలోనూ సుభద్ర, ప్రియాంక అనే ఇద్దరు కౌన్సిలర్లు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వారిద్దరూ చైర్పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్నారట. సుమారు 10 ఏళ్లుగా మడకశిర నియోజకవర్గంలో టీడీపీకి గుండుమల తిప్పేస్వామి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే తరపున అన్నీ తానై వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్నతో రాజకీయ వైరం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తన సత్తా చాటుతూ వస్తున్నారు. ఎంఎస్ రాజును పార్టీ అభ్యర్థిగా ఆఖరు నిమిషంలో పార్టీ ప్రకటించినప్పటికీ ఎమ్మెల్యేగా గెలుపొందటంలో ఎంపీ పార్థసారథితో పాటు తిప్పేస్వామి క్రియాశీలకంగా పనిచేశారట. తాజాగా మడకశిర చైర్మన్ ఎంపికలో ఎవరిని ఎంపిక చేస్తారు అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఎంఎస్ రాజు మాదిగల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడిన వ్యక్తి కావటం, యువ ఎమ్మెల్యే కావటంతో తమకు న్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గం బలంగా నమ్ముతోందట. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న గుండుమల తిప్పేస్వామి వర్గానికి చెందిన నరసింహరాజు ఎన్నిక దాదాపు ఖరారీ అని మరికొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగిన నేపథ్యంలో చైర్మన్ ఎన్నికలు 2 వర్గాల మధ్య పోటీ నెలకొనటం పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందట. చూడాలి, మడకశిర మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో నెలకొన్న పోటీని ఎంఎస్ రాజు ఏ విధంగా పరిష్కరిస్తారో, చైర్మన్ గిరి ఎవరిని వరిస్తుందో.